కదా మనం దైవ సాన్నిధ్యంలో ఉంటుందిగా దైవ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాలు మనం చదివి చిన్న తలంపు మనకి మేలు పొందుదాం. మన ధ్యానం కొరకై పాత నిబంధన గ్రంథంలో మీకా గ్రంథం అధ్యాయము 6 వచనము 5. మీకా గ్రంథం అధ్యాయము 6 వచనము 5. నా జనులారా, యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని, బేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని మనస్సునకు తెచ్చుకొనుడి. దేవుడు తన మాటలు దీవించి మనకు అందించినట్లు నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. తరల వంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వకృపానిధి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడైన మా ప్రభువా, గొప్ప మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్థానిక సంఘం ప్రార్థించి నిరీక్షించినట్లుగా 3 దినాలు ప్రత్యేకమైన కోరికలు కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన అనుమతికే స్తోత్రనాలు చెల్లిస్తున్నాం. 3వ దినం పగటి వేళ కోరికలో ఇంతవరకు మీరు ఆశ నిలిపి సంఘక్షేమార్థమై మీరు అందించిన తలంపులకే మిమ్మల్ని అందిస్తున్నాం. మరి కొద్ది నిమిషాలు మీ స్వరాన్ని వినాలని మీ పాద సన్నిధిలో మేమన్నా నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీ దాసుని మరుగుపరచి తేటగా మీరే మాతో మాట్లాడమని ముందున్న సమయం ద్వారా మీ నామాన్ని మీరు హెచ్చించుకుందండి. మాతో మాట్లాడుతున్న యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన నామములు స్తుతించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర, మనం ఈ 3 దినాల ఈ పరిచర్యలో మీకా గ్రంథంలో 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకొని దాని పరిచయాన్ని అవన్నీ ముందు వర్తమానంలో మనం విన్నాం. మీకా గ్రంథంలో దేవుని ప్రజలు పాడైపోయి ఉంటుండగా యూదా ఇశ్రాయేలు వారు పాడైపోయిన ప్రజలను దేవుని వైపుకు ఆకర్షించుకోవడం కొరకు ప్రవక్త అయిన మీకా ద్వారా దేవుడు పలికిన మాటలను, దేవుని తీర్పు, వారి యొక్క పునరుద్ధరణ మాత్రమే కాదు, వారి విషయంలో దేవుడు ఆడుతున్న వ్యాజ్యం, ఆ విషయాలు మనం ధ్యానం చేస్తూ దేవుని ప్రజలను తన వైపు దూరమైన ప్రజలను తన వైపు మళ్లించుకోవడం కొరకు, అయ్యా మీరు ఒకటి మనసుకు తెచ్చుకోండి. నేను ఎలాంటి వాడినో మీకు అర్థం కావాలంటే మీరు మనసుకు తెచ్చుకోండి. నా నీతి కార్యాలు మీకు అర్థం కావాలంటే మీరు కొన్ని మనసుకు తెచ్చుకోవాలి. మీరు నా నుండి దూరం అయిపోయారు, మరలా తిరిగి రాలేకపోతున్నారు. నేను ఎలాంటి వాడిని మీకు అర్థం కావడం లేదు. నా నీతి కార్యాలు మీకు అర్థం కావాలంటే మీరు మనసుకు తెచ్చుకోవాలని 2 విషయాలు మనసుకు తెచ్చుకోమని చెప్పాడని మనం ధ్యానం చేస్తున్నాం. ఒకటి, బేరు కుమారుడైన మోయాబు రాజైన బాలాకు యోచన, బిలాము యొక్క మాటలు. దానికి ప్రతిగా బిలాము ఏమి మాట్లాడాడు అది మీరు మనసుకు తెచ్చుకోండి. ఒకటి, ఏం మనసుకు తెచ్చుకోవాలి? మోయాబు రాజైన బాలాకు యోచన, దానికి ప్రత్యుత్తరముగా బిలాము పలికిన మాటలు మీరు మనసుకు తెచ్చుకోండి. రెండవది, షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన సంభవాలు. షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు నేను మీతో ఎలా ఉన్నానో అది మీకు అర్థమైతే మీరు నన్ను అనుసరిస్తారు, నన్ను వెంబడిస్తారు అని దేవుని ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆ రెండింటిలో ఒకదాని గురించి మాత్రమే మనం ఆలోచన చేస్తున్నాం. బిలాము ఏమి మాట్లాడాడు, మోయాబు రాజైన బాలాకు యోచన ఏమిటి, బిలాము మాటలు ఏమిటి, అవి మనం ధ్యానం చేస్తున్నాం. మోయాబు రాజైన బాలాకు ఏమి ఆలోచన చేశాడు? దేవుని ప్రజలను శపించాలి అనుకున్నాడు. దేవుడు అంటున్నాడు, అబ్బాయి ఆ రోజు నేను మీకు అడ్డం రాకపోతే మీరేమయ్యేవాళ్ళు? శాపం పొందేవాడు. అందుకే కదా వాస్తవానికి బాలాకు అందుకే వచ్చాడు, వాళ్ళని శపించాలనే వచ్చాడు. అందుకే 23వ అధ్యాయంలో ఏమని శపించగలము అన్నాడు. తన ఆశ 4 సార్లు ఎలాగైనా వెళ్ళి చేయాలి, శపించాలి. ఆ రోజు నేను మీతో అడ్డుపడ్డాను, లేకపోతే మీరు శాపం పొందేవాడు. బిలాము దానికి ప్రతిగా మాట్లాడాడే, ఆ మాటలు బిలాము మాటలు కాదయ్యా. ఆ రోజు బిలాము నోట మాట్లాడాడు కదా, బిలాము పలికిన మాటలు బిలాము మాటలు కాదు. వాస్తవానికి బిలాము మాటలైతే ఏమై ఉండాలి? శాపమే ఉండాలి. ఏమని శపించగలను అన్నాడంటే, బిలాము ఏ మనసులో ఆశ, మనసులో ఆకాంక్ష
మీకు శాపం రావాలి. బిలాము మాటలు కాదు అవి, అవి ఎవరి మాటలు? నా మాటలు అంటూ బిలాము బోధకి బిలాము దేవోక్తికి తేడా చెప్పాను. బిలాము దేవోక్తి వేరు, బిలాము బోధ వేరు. బిలాము దేవోక్తి సంఖ్యాకాండం 23, 24 అధ్యాయాల్లో బిలాము దేవోక్తి అంటారు దాన్ని. 25వ అధ్యాయంలో మోయాబు స్త్రీలతో పాపం చేయడానికి ప్రేరేపించినది బిలాము బోధ. అది తర్కమ సంఘములో ఉన్నది. బిలాము దేవోక్తి వేరు, బిలాము బోధ వేరు. బిలాము దేవోక్తి సొంత మాటలు కాదు, దేవుని మాటలు, దేవవాక్కులు. బిలాము బోధ సొంత మాటలు. బిలాము దేవోక్తిలో స్వార్థం లేదు, బిలాము బోధలో ఏముంది? స్వార్థం ఉంది. అలాగైతే నేటి దినాలలో కూడా ఏమున్నాయి చెప్పండి? బిలాము దేవోక్తులు ఉన్నాయి, బిలాము బోధలు ఉన్నాయి. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వార్థం కొరకు బోధించేవారు లేకపోలేదు, ప్రజలకు నష్టం జరిగినా వారి లాభం కొరకు బోధించేవారు లేకపోలేదు. అది బిలాము బోధ, అది సంఘానికి నష్టం కలిగించేది. బిలాము దేవోక్తి సంఘానికి క్షేమం కలిగించేది. అయితే బిలాము 23, సంఖ్యాకాండం 23, 24 అధ్యాయాల్లో ఎన్ని దేవోక్తులు పలికాడు? మొత్తం 7 దేవోక్తులు పలకగా ఇశ్రాయేలు గురించి 4 దేవోక్తులు పలికాడు. 4 దేవోక్తులలో మొదటి 4 దేవోక్తులకు 4 మాటలు మీకు చెప్పాను. మొదటి దేవోక్తి దేని గురించి? ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకత. రెండవ దేవోక్తి ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధత. మూడవ దేవోక్తి ఇశ్రాయేలు యొక్క రమ్యత. నాలుగవ దేవోక్తి ఇశ్రాయేలు యొక్క ఆధిక్యత. సో ఇప్పటి వరకు మనం ఎన్ని దేవోక్తులు విన్నాం? 2 దేవోక్తులు అయిపోయింది. ఏంటవి? ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకత. ఆ జనము ఒంటిగా ఉంది, జనములలో ఇంకా లేదు, లెక్కించబడలేదు అనే మాట. అదిగో ఇశ్రాయేలు యాకోబు ఓటను నేనేం చేయబోతున్నాను? ప్రత్యేకిస్తున్నాను. యాకోబు ఓట ప్రత్యేకించబడింది అని ఇశ్రాయేలు యొక్క ప్రత్యేకతల గురించి మనం గమనించాం. రెండవది, నేను యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. రెండవ దేవోక్తి, ఇశ్రాయేలులో ఏ వంకరితనమును చూడలేదు. ఆ విషయాన్ని నిన్న మధ్యాహ్నం మనం గమనించాం. అది వారి యొక్క ప్రత్యేకత. వాస్తవాన్ని వారి యొక్క పరిశుద్ధత. వాస్తవానికి యాకోబులో ఏమున్నాయి? దోషాలున్నాయి. నీ దోషముల చేత నన్ను విసిగించావన్నాడు. యాకోబులో దోషాలున్నాయి. వాస్తవానికి యాకోబు జీవితం వంకర జీవితమే. కానీ దేవుడు ఏం చేశాడు చెప్పండి? యాకోబులో దోషాలు లేకుండా చేశాడు, వంకరతనాన్ని తీసివేశాడు. దీన్ని బట్టి నేనే నా చిత్తానుసారంగా అన్నాడు. దేవుడే యాకోబుని పరిశుద్ధపరిచాడు. ఆ విషయాలు 2 విషయాలు మనం విన్నాం. వీటిని మనం నేటి దినాల్లో సంఘానికి అన్వయించుకుంటూ, పాత నిబంధనలో ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఏమన్నాడు? నా ప్రజలు అన్నాడు. కొత్త నిబంధనలో సంఘాన్ని బట్టి ఏమన్నాడు? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అలాగైతే పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు దేవుని ప్రజలు, కొత్త నిబంధనలో సంఘము ఆయన. నీవు నేను ఆయన సొత్తై ఉన్నాం. మనము ఆయన